సో, ఈ లోపల లోపల ఉన్న ఈ కోల్డ్ వార్ అంతా ఒక్కసారిగా ఏదన్నా ఇప్పుడు బయటకొస్తుందా మెల్లిగా? అవమానాన్ని భరించరు ఎవరే గాని. ఇప్పుడు కొండ సురేఖ గారు గాని, వాళ్ళ కూతురు గాని, కొండ మురళి గారు గాని వీళ్ళు ఆర్థికంగా దెబ్బతీసినా భరిస్తారు. ఇప్పుడు హ్మ్. టెండర్‌లు వాళ్ళు తీసుకున్నారు, హ్మ్. భరించిండ్రు. కానీ పూర్తిగా ఇంటికొచ్చిర్రు, అవమానం చేస్తుర్రంటే ఇంకేం బతికేం లాభం బై చల్ అని అనుకుంటారు. ఏ మంత్రి హ్మ్. పదవి ఉంటది, పోతది ఏముంది. మంత్రి పదవి ఎప్పటికుంటదా? ఆల్రెడీ హ్మ్. మంత్రి చేసినా అనుకుంటదామె. హ్మ్. ఎట్లా పోతదో చూద్దాం. ఎట్లా తీస్తారో చూద్దాం. మాకు కావాల్సింది 6, 7 శాఖలు 6, 7 మంత్రి పదవులివ్వాలె. ఉన్నదాన్ని ఎట్లా తీస్తారు? ఉన్న మహిళలను కచ్చగట్టినది వస్తది. ఉంటే ఉంటే ఏమనేది తెగిస్తారు, మాట్లాడతారు. హ్మ్. ఇప్పుడు డబ్బు కాంట్రాక్ట్‌లు వాళ్ళే చేసుకున్నారు. ఉన్నారు. కుమిలిపోయినరు. ఇగ ఏకంగా ఇంటి మీదకి కూడా వచ్చిర్రంటే ఆ కేసు కాకుండొచ్చు. ఇంకేదో ఉండొచ్చు. హ్మ్. ఇంటి మీదకి కూడా వచ్చిర్రంటే ఇంతకన్నా అవమానం ఏముంది? ఒక మంత్రి ఇంటికొచ్చిర్రంటే ఇక రక్షణేముంది? మంత్రికి రక్షణ లేనప్పుడు. అంటే ఎందుకు లేదు? ఇప్పుడు నేను ఒక బీసీ సామాజిక వర్గం అయినందుకే కదా! అనేది ఆమెకు వస్తది. హ్మ్. చూసేటోళ్ళకి కూడా వస్తది. అండ్ ఎందుకంటే ఇప్పుడు కొండా సురేఖని మంత్రి పదవి నుంచి కూడా తొలగిస్తారనే వార్తలొస్తున్నాయి. ఇట్లాంటిది జరిగే అవకాశం ఉందంటారా? ఇగ ఆ పార్టీల ఎవరు ఎప్పుడు ముఖ్యమంత్రి ఉంటాడో తెలవదు. ఎవరు ముఖ్యమంత్రి పోతాడో తెలవదు. ఎవరు మంత్రి ఉంటాడో తెలవదు. మంత్రి పోతాడో తెలవదు. అటువంటి పరిస్థితి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. పైనుంచి ఢిల్లీ నుంచి ఒక చిట్టి వచ్చిందంటే అయిపాయే. హ్మ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అరే ఆయన లేకపోతే నడవదా పార్టీ. పార్టీని చూసుకోవాలన్నా, ఇక్కడ చూసుకోవాలన్నా ఆయన కంపల్షన్ ఆయన ఉంటేనే నడుస్తది ఆ పార్టీ అన్నందుకు పెట్టిర్రు తప్ప లేకపోతే ఎప్పుడో పీకి పడేస్తారు. హ్మ్. దాన్ని కాచుకొని కూర్చున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. నేను కూడా ఉన్నా రెడీగా. అన్నీ ఆయన కన్నా ఎక్కువ చేయగలుగుతా అని. కనుక ఇప్పుడు ఆ పార్టీలో ఇతర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అనుకుందాం. వారిద్దరి హ్మ్. మధ్యన వివాదం అని బయట వినిపిస్తా ఉంది. గత సంవత్సరం క్రితము ఈడీ తర్వాత ఏదో అంతా మొత్తము ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌లో అన్నీ రైడ్ అయినాయని తెలిసింది. హ్మ్. అసలు ఏమైంది అనేది 2 రోజులు సోదా చేసిండ్రు. హ్మ్. నోట్ల కట్టలు ఏయించడానికి మిషన్‌లు కూడా తీసుకుపోయిరని చెప్పిర్రు. 20, 30 మిషన్‌లు. మరి ఆయన మీద 2 సంవత్సరాలు దాటిపోతే కూడా అసలు ఏం జరిగిందనేది జరగలే. అంటే ఒక సామాజిక వర్గమైన వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్న, ఒకప్పుడు మామూలు స్కూటర్ మీద తిరిగేవాళ్ళు. ఇలా వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్న, చెర్లల్లో బిల్డింగ్‌లు కట్టిన, హ్మ్. ఇన్ని కాంట్రాక్టులు తీసుకున్న, ఓపెన్‌గా రైతు బంధు డబ్బులు హ్మ్. డైరెక్ట్‌గా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాళ్ళు వేల కోట్ల రూపాయలు బిల్లులు చెల్లి తీసుకున్న, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కోట్లాది, వేల కోట్లాది భూములను సెటిల్‌మెంట్ చేసుకున్న, ఈడీ రైడ్‌లయినా, లేకపోతే ఇన్‌కమ్ టాక్స్ వచ్చినా అసలు బయటికి పొక్కట్లేదు. వాళ్ళ మీద కేస్ కావట్లేదు. మేము ఏం చేసినాం భయ్ ఏమన్నా మామూలుగా చేస్తే చిన్నగా చేసుండొచ్చు. హ్మ్. చిన్నగా ఏదైనా ఇన్వాల్వ్‌మెంట్ అయ్యుండొచ్చు. దానికి ఒకవేళ నిజంగానే మంత్రి ఇంట్లో ఉన్నాడు అని చెప్పి నిర్ధారించినా గూడా, ఫోను చేసి మీ దగ్గర ఉన్నాడు బయటికి పంపించండి బాగుండని చెప్తారు.